పడేస్తూ ఉంటారు. ఎప్పుడు ఏదో వస్తువును పట్టుకుంటూ ఉంటారు. ఆ వస్తువులతో పాటు మరెన్నో జెమ్స్, బ్యాక్టీరియా, దుమ్ము, మట్టి, ఫంగస్ ఇంకా ఇలా ఎన్నో. కానీ ఇప్పుడు కాదు, మనకి ఉంది ఫ్రెష్ టచ్ ఫ్లో క్లీనర్. దీంట్లో ఉన్న ఫార్ములా అన్ని రకాల బ్యాక్టీరియాలను, ఫంగస్ను తొలగిస్తుంది మరియు మీ ఫ్లోర్ని ఉంచుతుంది 99.99% పరిశుభ్రంగా. కేవలం 3 మూతల ఫ్లోర్ క్లీనర్ని బకెట్ నీళ్ళల్లో కలిపేయండి. శుభ్రంగా మీ గదిని తుడిచేయండి. ఇప్పుడు అయింది మీ ఇల్లు సురక్షితంగా మరియు పరిశుభ్రంగా. ఫ్రెష్ టచ్ ఫ్లో క్లీనర్ మీ ఇంటిని ఫ్రెష్గా ఉంచుతోంది. చంద్రబాబు నాయుడు గారి కుటుంబం గురించి మాట్లాడినా ఇక్కడ ఉన్నటువంటి వ్యక్తులు ఎవరూ కూడా సహించే వ్యక్తులం కాదు. ఇవాళ ఎంతమంది ఇక్కడ ఇప్పుడు ఇదంటే ఎందుకు వచ్చారంటే మేమందరం కూడా చంద్రబాబు నాయుడు గారికి వ్యక్తిగత అభిమానులు మేము. సరే, నిన్న నేను సోషల్ మీడియా నాకు తెలియదు ఒక ఛానల్ పెట్టుకుంటే ఇది వస్తుంది. నేను ఆశ్చర్యపోయి కనీసం 10 మందికి ఫోన్ చేశాను పార్టీ శ్రేణులకి. అయ్యో నీకు తెలియకపోవడం ఏంటన్నా, అసలు సోషల్ మీడియా మోగిపోతుంది, ఏంటి ఇది అన్ని కార్యకర్తలు అల్లాడిపోతున్నారు అని. కార్యకర్తల గురించి నిలబడే హక్కు నాకుంది. సరే, చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు గారు మాకు పదవులు ఇవ్వకపోయినా, పదవులు రాకపోయినా మేము ఆ కుటుంబానికి లాయలు అసలు ఎట్టి పరిస్థితుల్లో జాంతానే. ఎందుకంటే ఈ పర్సనాలిటీ ఇచ్చింది చంద్రబాబు నాయుడు గారు. ఒక పక్క 23 మందిలో కొంతమంది పోయి ఇంకొంతమంది పోతానని ఆయన బెదిరించి ఏదో అలాగ ఆయన నెట్టుకొచ్చి ఆ పార్టీ ఆఫీసులో కూర్చొని కరోనా టైంలో ఆ వయసులో అటు తిరిగి లోకేష్ బాబు గారిని అనేక మాటలని అసలు రాజకీయాలకు పనికిరాడంటే అలాంటి లోకేష్ బాబు నా సత్తా ఒకసారి చూడండి అని చంద్రబాబు నాయుడు గారు కుప్పం దగ్గర నుంచి వైజాగ్ దగ్గరికి వెళ్ళేసరికి జగన్మోహన్ రెడ్డి అవనివ్వండి, లోకేష్ బాబు గారిని ఎవరైతే విమర్శించుకున్నారో అందరికి కూడా ముచ్చెమట్లు పట్టడమే కాకుండా లోకేష్లో ఎంత ఫైర్ ఉందా అని ఆశ్చర్యపోయారు. అంటే ఇవన్నీ ఎందుకు చెప్తున్నామంటే ఏం పొగడ్తలు కాదు. అలాగే భువనేశ్వర్ గారు ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేశారో, 53 రోజులు జైల్లో పెట్టారో, ఆనాడు దీపావళికి ముందు ఎవరండి ఒక రాక్షసుడు శ్రీకృష్ణుడు నరకాసురుడు బాణం తగిలి శ్రీకృష్ణుడు మూర్ఛపోతాడు. అప్పుడు సత్యభామ అందుకుంటుంది యుద్ధానికి. అప్పుడు వరకు ఇంట్లోంచి రాని వ్యక్తి